అందరికీ నమస్కారం. నేను మీ రాజీవ్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రకాశం జిల్లా. నేను ఈరోజు మీతో మాట్లాడదాం అనుకున్న విషయం ఏంటంటే, గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సాక్షాత్తు శ్రీనివాసుడిపై చేసినటువంటి లడ్డు కల్తీ వ్యవహారమై మాట్లాడదామని, అదేవిధంగా ఆ రోజు వీళ్ళు చేసినటువంటి వికృత చేష్టలు, అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడినటువంటి ఈ వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈరోజు అదే కూటమి ప్రభుత్వం వేసుకున్న సిట్టే నిజాలు నిగ్గు తేల్చిన వేళ గౌరవ సుప్రీంకోర్టు వారికి, న్యాయస్థానానికి, ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండాలు పెడుతూ నమస్కారాలు చేస్తూ ఈరోజు న్యాయదేవతకి కళ్ళకు గంతలు కట్టినా కానీ న్యాయం గెలిచిందని చెబుతూ ఆ రోజు ఏం మాట్లాడారు? శ్రీవారి మెట్లు అడుగుతూ మెట్ల సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు, ఆయన చేసినటువంటి వికృత చేష్టలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మాట్లాడదామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మీరు వేసినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ చేసిన పనులకి, చేసిన మాటలకి ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమి సమాధానం చెప్తారని ముక్కుసూటిగా ప్రశ్నిస్తూ ఏం మాట్లాడారయ్యా మీరు? మీ ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ దుమ్మెత్తిపోసారు కదా. ఎన్నో వేల కోట్ల మంది ప్రజానికానికి మనోభావాలు దెబ్బతినే విధంగా, హిందుతత్వాన్ని దెబ్బతినే విధంగా ఒక కుట్రపూరితంగా మీరు చేసినటువంటి రాజకీయాలకి ఈరోజు స్వస్తి పలుకుతూ నిన్న సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రోజైనటువంటి శనివారం రోజునే ఈ తీర్పు రావటం కూడా ఎంతో ఆనందించదగ్గ విషయంగా చెబుతూ, దేవదేవుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య ప్రసాదమైనటువంటి లడ్డు తయారీలో వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో జంతు కొవ్వుతో కలిసిందని, పంది కొవ్వు కలిసిందని, వనస్పతి కలిపారని, అసత్యపు అబద్ధ ప్రచారాలు చేసినటువంటి ప్రజల మనోభావాలు దెబ్బతీసి, అదేవిధంగా మా గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిపై కూడా మీరు రాజకీయ క్రీడను ఆరంభించి ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు చేసినటువంటి పనులకు ఈరోజు సమాధానం ఏమి చెబుతారని ముక్కుసూటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. నేను ఒక్కటే అడగదలుచుకున్నా, వెన్నుపోటు వీరుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అవలేలగా ఎంతటి అబద్ధాన్ని అయినా సరే కళ్ళార్పకుండా చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారు, పొత్తులు పెట్టుకోకుండా ఎన్నికలకు పోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఒక అసమర్థ చోరీ పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు అని, అదేవిధంగా రెండో వ్యక్తి ఉన్నారు కొత్తగా, ఈయన బాప్టిజం ఒకసారి తీసుకున్నానని చెప్తాడు, రాష్ట్రంలో 14 సార్లు పుట్టానని చెప్తాడు, అదేవిధంగా కేవలం రాజకీయ ఉనికి కోసమే కేవలం మోడీ గారిది, అమిత్ షా ఈ గొప్పలు వాళ్ళ ఆశీస్సులు లేకపోతే వాళ్ళ మన్ననలు పొందేకే సనాతని ఒక వేషం కట్టుకొని వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, సనాతని అనే పదానికే అర్థం తెలియనటువంటి ఈ ఇంటర్ ఫెయిల్ అయినటువంటి విద్యార్థి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ, ఈ ఇరువురు కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతూ రోజు లడ్డులో ఏమీ కలవలేదు, ఏమీ జరగలేదని గౌరవ కోర్టు నిర్ణయించి ఆ సిట్ అధికారులు తేల్చి చెప్పడం జరిగింది. ఈరోజు కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ మీరు చేసినటువంటి దుష్ప్రచారానికి శ్రీవారి భక్తులకు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు క్షమాపణ చెప్తారా అని ముక్కుసూటిగా ప్రశ్నిస్తూ, ఏదన్నా మీ యొక్క పదవులకు రాజీనామా చేస్తారా, లేకుంటే మా బ్రతుకులు ఇంతే, మేమింతే, కేవలం రాజకీయ లబ్ధి కోసమే మేము ఇలాంటి కుయుక్తులు రాజకీయాలు చేస్తూ ఉంటామని మాట్లాడుకుంటారా? అది మీకే తెలియాలి. మీరు ఏనాటికి మారరు, మారే పనే లేదు, మీ పరిస్థితులు ఇంతే, మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తూనే ఉంటారు, పదే ప్రవర్తిస్తూనే ఉన్నారు. కానీ మేము ఎప్పటికప్పుడు తిరుమల లడ్డుపై వస్తున్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ కూడా వాటికి తగిన సమాధానం చెప్తూ కూడా ఏమీ జరగలేదని చెప్తూ కూడా ఉంటే ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతూ పోతూనే ఉన్నారు తప్పితే, ఆ రోజు కూడా అనుకున్నాం ఏదో విధంగా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారే దీనికి అడ్డుకట్ట వేస్తారు, ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి జోలికి పోయిన వారిని ఎవరిని వదిలిపెట్టడు, ఆ 7 కొండలపై కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఏదో ఒకరోజు శిక్షిస్తాడని మేము గట్టిగా నమ్మాం. అదే ఈరోజు తేటతెల్లమైంది. తెలుగు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలపై ఈరోజు వచ్చిన తీర్పుపై రెండిటికి వ్యత్యాసాలు చూస్తూ జనం ముక్కును వేలేసుకుంటున్నారు. మీరు చేసినటువంటి ఈ రకమైన దుష్ప్రచారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా ప్రశ్నిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎమ్మన్నే తక్షణ క్షమాపణ చెప్పాలి. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడినటువంటి మీరు ఈరోజు కోట్ల మంది హిందువులకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మీకు సంక్రమించిన పదవులకు రాజీనామా చేయాలి అని మొన్న మెట్లు కడిగినటువంటి సనాతని ఎవరైతే ఉన్నారో, సనాతన ధర్మం కోసం ఆగర్లాడినటువంటి పవన్ కళ్యాణ్, తిరుపతిలో మెట్లు కడిగినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడ దాక్కున్నాడు, ఏం మాట్లాడతాడు ఈ విషయంపై అని ఆంధ్ర రాష్ట్రం ఎదురు చూస్తుంది. ఆ రోజు ఎగేసుకుంటా పోయి తిరుపతి మెట్లు కడిగినటువంటి నువ్వు ఈరోజు వచ్చినటువంటి తీర్పు గురించి నువ్వేం మాట్లాడతావో మాట్లాడాలని గట్టిగా సనాతని ధర్మం గురించి నేను ఎప్పుడు ప్రశ్నిస్తాను, ప్రజల తరపునే ఉంటానని ఒక రాజకీయ లబ్ధి కోసం ప్యాకేజీ తీసుకొని వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ విషయమై ఏం మాట్లాడతారని ఎదురు చూస్తూ గట్టిగా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఇకపోతే మధ్యలో ఈ కుల జాగీలాలు ఉన్నాయి. ఆ జాగీలాలను అడ్డం పెట్టుకొని కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో జగన్మోహన్ రెడ్డి గారిపై దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేసినటువంటి చాలామంది ఎంతోమంది ఉన్నారు. పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు. వాడు చూస్తే ఆ కిరా కార్ప్ అనేవాడు వాడు ఏం మాట్లాడతాడండి, రోజా కొవ్వు వాళ్ళ కొవ్వు వీళ్ళ కొవ్వు అని మాట్లాడినట్టు వాడిని కూడా తక్షణంగా ఎమ్మటనే వెంకటేశ్వర స్వామి ఇప్పుడు ఏదో విధంగా వాడికి శిక్ష పడిద్దని నాకు తెలుసు. మనం నోరు మాట్లాడితే నొసుళ్ళు ఎక్కిస్తా అనే విధంగా మాట్లాడినటువంటి కిరా కార్పిని కూడా పెంచి పోషిస్తున్నటువంటి మీరు అతని ఏబిఎన్ ఛానల్లో లైవ్లో తీసుకొని మాట్లాడిచ్చారు. ఇదే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుపై గుర్తుందో లేదో ఈ రోజుకి ఎవరూ మర్చిపోలేదు అని మేము గట్టిగా అడుగుతూ ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు నోర్లు పెళ్ళగిలినటువంటి యూట్యూబ్ ఛానల్స్, ఆ కులానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్, ఆ పార్టీకి సంబంధించిన మూడు ముక్క పార్టీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడిన మాటలు, వీటన్నిటికీ నోర్లు మొగపోతాయా, సమాధానం చెబుతాయా, లేకపోతే జనం మీ ముఖం మీద ఉమ్ము వీయటం ఒక్కటే మిగిలి ఉందని చెబుతూ ఎవరైనా మాట్లాడడానికి ఒక హద్దు పొద్దు ఉండాలి. అదేది లేకుండా నేరుగా తీసుకుపోయి కలియుగ ప్రత్యక్ష దైవం పెద్ద ఆయన వెంకటేశ్వర స్వామిపై ఇటువంటి నిందలేసి చేస్తున్నటువంటి మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈరోజు దాకా తిరుమల కొండపై ఎన్ని అపచారాలు జరుగుతున్నాయి అనేది మీకు తెలుసా? గోవులు చనిపోయిన దగ్గర నుంచి తీసుకుంటే ఏనాడు మీ పాదం అయితే తిరుమల కొండపై పెట్టారో ఆనాటి నుండి కొండపై రీల్స్ రావటం, కొండపై రీల్స్ చేయటం, అదేవిధంగా హెలికాప్టర్లు తిరగటం, డ్రోన్స్ ఎగరేయటం, ఇవన్నీ మీరు వచ్చిన తర్వాతే జరిగినాయి తప్పితే ఆనాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వెల్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎటువంటి తప్పు జరగలేదని మేము చెబుతూ కొందరు పెయిడ్ ఆర్టిస్టులు జనసేనకు సంబంధించినటువంటి కిరణ్ రాయల్ లాంటి మనుషులు మగవాళ్ళు పెద్ద పెద్ద మొనగాళ్ళ మాటలు మాట్లాడారు. వాళ్ళందరూ ఈరోజు ఈ వచ్చిన తీర్పుకు ఏం సమాధానం చెప్తారని గట్టిగా ప్రశ్నిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూనే ఉంటుంది. మీరు చేసేటటువంటి నీతిమాలిన పనులు కప్పిపుచ్చుకునేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోయటం, దుష్ప్రచారాలు చేయటం, అదేమని ప్రశ్నించిన వాడిపై కేసులు పెట్టడం, ఇదే రాజ్యాంగం నడుస్తుంది తప్పితే అంబేద్కర్ రాజ్యాంగానికి తోడు లేదు, జాడ లేదు, తావు లేదు అనే విధంగా ప్రవర్తిస్తున్న మీరు ఈరోజు జరిగినటువంటి ఈ వెంకటేశ్వర స్వామి లడ్డే సాక్ష్యం. ఈరోజు టీటీడీలో మీరు వచ్చినప్పటి నుండి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో మీ అధికారం చేపట్టిన నాటి నుండి అక్కడేమో దేవాలయంకి పోతే గోడకూలి 8 మంది చనిపోయారు. దాని మీద ఎటువంటి స్పందన ఉండదు. దాన్ని మళ్ళీ మాఫీ చేయడానికి సైడ్ ఎఫెక్ట్ ఎవరో ఒకరిని తీసుకొచ్చి పెట్టి దాన్ని మళ్ళీ వేరే విధంగా మలిచే విధంగా చూస్తారు. ఈరోజు ప్రత్యక్షంగా అన్నవరం దేవాలయంలో జరుగుతున్నటువంటి మీరు చూసారో లేదో ఈ మధ్యకాలంలో ట్రోల్ అవుతా ఉంది, చూడండి ఒకసారి. దేవాలయాల్లో ఎలుకల కలకలం దిగింది. దేవుడి ప్రసాదంలో ఎలుకలు బీభత్సాలు సృష్టించాయి. కాకినాడ జిల్లా అన్నవరం జాతీయ రహదారిపై ఉన్న సత్యదేవుని ఆలయంలో నమూనాలయంలో ఎలుకల సంచారం ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఎందుకంటే అవి కనిపించింది అక్కడ ఎక్కడెక్కడో కాదు. ప్రసాదం బుట్టల్లో ఎలుకలు తచ్చాడుతూ ఉన్నాయి. అక్కడికక్కడే తిరిగేస్తున్నాయి. అంటే ఈరోజు ఇటువంటి వాటిపై సనాతని ధర్మకర్త సృష్టికర్త అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారో మాకైతే తెలియదు. కానీ ఈరోజు ప్రజలు ప్రసాదం తినే కాడ ఎలుకలు తచ్చెట్లాడుతూ ఎలుకలు ఆ బుట్టల్లో తిరుగుతున్నటువంటి సన్నివేశాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంటే మేము చూస్తూ ఉన్నాం. దానిపై స్పందించరు. వీరు ఏదన్నా ప్రజలు ప్రశ్నిస్తుంటే దాన్ని దాచిపెట్టి ఒక అబద్ధాన్ని బయటికి తీసుకొస్తారు.
ఆ అబద్ధాన్ని నిజం చేసే విధంగా ఈ తనకు సంబంధించినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పచ్చ మీడియా పచ్చ ఛానళ్ళు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోయడానికి దుష్ప్రచారాలు చేయడానికి ఉన్నవి లేనట్టుగా సృష్టించడానికి లేనివి ఉన్నట్టుగా సృష్టించడానికి చేసే కట్టుకథనాలు పనడానికే పనికొస్తున్నాయి తప్పితే నిజాలను నిర్భయంగా చెప్పే విధంగా అయితే ఈ ఏబిఎన్ ఛానల్ కానీ TV5 కానీ మహా టీవీ కానీ ఎవ్వరూ ప్రవర్తించలేని తెలియజేస్తూ ఈరోజు మాకెంతో ఆనందించక విషయం ఏదైనా ఉందంటే శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి లడ్డులో ఏమీ కలవలేదని గౌరవ కోర్టులు నిర్ణయించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి నీతిమాలిన పనులు ఏనాడు చేయదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.